విజయదశమి రోజు మనం అమ్మవారిని మహిషాసుర మర్దినిగా విజయదుర్గాదేవిగా పూజిస్తాం. మహిషాసురుడు ఒక శక్తివంతమైన రాక్షసు. తన్ని ఏ పురుషుడు ఓడించలేడు అన్న అహంకారం. అంటే బేసిక్గా మహిషాసురుడు ఏం మర్చిపోయాడు? ఒక ఫెమినైన్ ఎనర్జీ నిన్ను చంపగలదు అన్న మాటే మర్చిపోయాడు. తక్కువ అంచనా వేశాడు. ఆవిడ చేతుల్లోనే సంహరించబడ్డాడు. తన శక్తిని ఉపయోగించి స్వర్గలోకాన్ని భయపెట్టి దేవతలను వెలివేశాడు. ఆ టైంలో త్రిమూర్తులైనటువంటి శక్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆయుధాల్ని పొంది ఒక సమగ్రమైన శక్తి దుర్గాదేవిగా ప్రత్యక్షమయ్యారు. దేవతలు వారి వారి ఆయుధాల్ని దుర్గాదేవికి ఇచ్చారు. విష్ణువు నుంచి సుదర్శన చక్రం, శివుడి నుంచి త్రిశూలం దుర్గాదేవి పొందారు. సింహవాహనంపై దుర్గాదేవి మహిషాసురుడితో ఒక ఘోరమైన యుద్ధం చేశారు. ఆ యుద్ధం 9 రోజులు 9 రాత్రులు జరిగింది. ఆ రాక్షసుడిని చంపి విశ్వంలో మళ్ళీ శాంతిని, సంతోషాల్ని నింపారు. ఈ విజయం వల్లే ఆవిడికి విజయదుర్గ అనే పేరు వచ్చింది. విజయదుర్గ చేతుల్లో ఉన్న త్రిశూలం 3 గుణాలు కలిగి ఉంటాయి. నవరాత్రుల్లో సాధన చేసేస్తే మనకి బోల్డని సిద్ధులు వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా కొంతవరకు వస్తాయి. 9 డేస్లో కాదు, ఇది మన జీవన ప్రక్రియ. మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. దేవి తత్వం అనేది నిత్యం మన లోపల ఉండాలి. ఆవిడ తత్వమే కాదు, ఆవిడ భావం, ఆవిడ రూపం, ఆవిడ ఆలోచన మనతో ఎల్లప్పుడూ ప్రయాణించాలి. అప్పుడే కదా మనం అనుకున్నవన్నీ సాధిస్తాం. ఆవిడ మనకి ఒక ఎనర్జీగా నిలబడడానికి, ఒక శక్తి ఇవ్వడానికి ఉంటుంది. లలితా సహస్రంలో ఒక నామం ఉంది, చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే మన ఆలోచనలు, మన యాక్షన్స్, మనలో ఉన్న చితగ్నికి మనం సమర్పించుకోవాలి. స్వచ్ఛంగా, ప్యూర్గా ఉండాలి మన యాక్షన్స్ అండ్ మన థాట్స్ అని దీన్ని మనం అర్థం చేసుకుని జీవితంలో దేవీతత్వాన్ని ఒక భాగంగా చేసుకుని ముందుకు వెళ్తే విజయం ఖచ్చితంగా వరిస్తుంది. ఇదే మా చిన్న ప్రయత్నం. ఐ హోప్ యు ఎంజాయ్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.